హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్ వీడియోకి ముందుకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 45 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. మరి ఎస్ఆర్హెచ్ ఇక్కడ మంచి ఛాన్స్ ఉంది టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి పోవడానికి. ఈ మ్యాచ్ గెలిచిందనుకో 100% ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతం థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. 9 మ్యాచ్లు 6 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. 12 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిచిందనుకో 14 పాయింట్స్తోని ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ టాప్ 2 స్పాట్ కూడా మెరుగైతుంది. ఇంకా ఈ మ్యాచ్ వచ్చేసి ఉప్పల్లో జరగబోతుంది. లాస్ట్ టైం ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్తో మధ్యాహ్నం మ్యాచ్ అయితే ఆడినాం, అంటే 3:30 మ్యాచ్ అయితే ఆడినాం. సో ఇప్పుడు కూడా 3:30 మ్యాచ్ జరగబోతుంది. సో గత టైంలో చూస్తే లో స్కోరింగ్ మ్యాచ్ అయితే చూసినాం. మన ఎస్ఆర్హెచ్ కూడా ఆల్మోస్ట్ డిఫెండ్ చేసుకుంది. టోటల్ వచ్చేసి 156ని లాస్ట్ బాల్ లాకే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ మొత్తం 87 మ్యాచ్ల్లో 38 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 47 సార్లు సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిలు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది, ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 163 అవుతుంది. ఇక వీటి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 31 మ్యాచెస్లో 11 టైమ్స్ ఎస్ఆర్హెచ్ గెలిచింది, 19 టైమ్స్ కేకేఆర్ అయితే గెలిచింది, ఒక మ్యాచ్ టై అయింది. హెడ్ టు హెడ్ ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ ఫామ్ మాత్రం ఎస్ఆర్హెచ్ది చాలా బెటర్ కనబడుతుంది. మరోవైపు కేకేఆర్ది చాలా కొంచెం ప్రాబ్లంగా కనబడుతుంది. ఇక టీం విశేషానికి వస్తే ఇట్ట ఫస్ట్ మన ఎస్ఆర్హెచ్ టీం చూస్తే బ్యాక్ టు బ్యాక్ 5 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే ఫస్ట్ ప్లేస్కి వెళ్తారు. ఆర్ఆర్ పైన డిఫెన్స్ చేస్తూ గెలిచిల్లు, సిఎస్కే పైన డిఫెన్స్ చేస్తూ గెలిచిల్లు, డీసీ పైన డిఫెన్స్ చేస్తూ గెలిచిల్లు. ఇక మళ్ళీ లాస్ట్ 2 మ్యాచ్లు భారీ టార్గెట్లు చేజ్ చేస్తూ గెలిచిల్లు. డిఫెన్స్ చేసిన గెలిచిల్లు, చేజ్ చేసిన గెలిచిల్లు. సో టాస్ అనేది పెద్ద అయితే ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు ఎస్ఆర్హెచ్కి అయితే. ఇక అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. మరి ఈ మ్యాచ్లో ఎంత ఓడతాడు? 50 100? గైస్ ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెన్షన్. మరి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో ఎన్ని రన్స్ స్కోర్ చేస్తాడు అనేది. ఇక తర్వాత చూసుకుంటే ట్రావిస్ హెడ్ కూడా ఫామ్లోకి వచ్చిండు. లాస్ట్ మ్యాచ్ ఎలాంటి నాకు ఆడిండో చూసినాం. 76 కొట్టిండు జస్ట్ 30 బాల్లోనే. 253 స్ట్రైక్ రేట్తో 8 6లు అయితే కొట్టిండు, 4 4లు అయితే కొట్టిండు. సో ఈ మ్యాచ్ కూడా ఆ నాక్ వచ్చేసి కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది ట్రావిస్ హెడ్ దగ్గర నుంచెల్లి. మరి ఏ విధంగా రాణిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఓపెనర్స్ దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్ గత మ్యాచ్లో ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయిండు, నో ప్రాబ్లం. బట్ ఓవరాల్ చూసుకుంటే కన్సిస్టెంట్గా రాణించిన చెప్పుకోవచ్చు. గత మ్యాచ్ మినహాయిస్తే ఇట్ట కన్సిస్టెంట్గా మంచి రన్స్ అయితే స్కోర్ వేసిండు, మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ దగ్గర నుంచి గత మ్యాచ్ రన్స్ రాలేవు కాబట్టి ఖచ్చితంగా అయితే దగ్గర నుంచి ఒక హాఫ్ సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక 4లో చూసుకుంటే హెన్రిచ్ క్లాసెన్ 65 నాట్అవుట్, 30 బాల్స్లో 4 6s 7 4s 216 స్ట్రైక్ రేట్తో దగ్గరుండి మ్యాచ్ అయితే గెలిపించిండు గత మ్యాచ్లో. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా మంచి క్రూషల్ నాక్స్ అయితే వస్తున్నాయి విత్ ది బ్యాట్ ఆల్సో. అండ్ బౌలింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు, మరి ఎలాంటి వికెట్స్ ఇస్తున్నాడు అనేది. చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. గత మ్యాచ్ ఇంకా చెప్పాలంటే పవర్ ప్లేలోనే 1 లేదా 2 ఓవర్లు వేయించాల్సింది అసలు. సో కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా పవర్ ప్లేలో 1 or 2 ఓవర్లు అయితే ఖచ్చితంగా వేయాల్సిందే. ఇక తర్వాత సలీల్ అరోరా గత మ్యాచ్లో నాకు చాలా బెటర్ అనిపించింది. 10 బాల్లలో 30 కొట్టిండు, 300 స్ట్రైక్ రేట్తో 3 6లు 2 4లు
చాలా బెటర్గా రాణించిందని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత అంకిత్ వర్మ కూడా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే కొంతమంది అంటున్నారు అంకిత్ వర్మ ప్లేస్లో అంబరీష్ని ఆడిపిస్తే బెటర్ ఉంటుందని. ఎందుకంటే అంకిత్ వర్మ కూడా పెద్ద బ్యాటింగ్ అయితే వస్తలేదు. సో ఆర్ఎస్ అంబరీష్ని ఆడిపించింది అనుకో, ఒక లీటర్ బ్యాటింగ్ వస్తే అతనికి వస్తుంది లాస్ట్ 1 లేదా 2 ఓవర్లు. అండ్ బౌలింగ్లో కూడా యూజ్ అవుతారు కొట్టి మరి ఆర్ఎస్ అంబరీష్ కూడా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ కనబడుతుంది. లేదనుకుంటే ఇట్ట ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట అంకిత్ వర్మని పవర్ఫుల్ ఇంగని ఇంపాక్ట్ సబ్గా ఉంచాలి. ఒక లీటర్ బ్యాటింగ్ కొలాప్స్ అయితే అంకిత్ వర్మ వస్తాడు. లేదనుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో పవర్ఫుల్ ఇంగ్ అయితే వస్తాడు. ఇక ఖచ్చితంగా శివాంగ్ కుమార్, హర్షద్ దుబే ఇద్దరు ప్లేయింగ్ లెవెల్లో ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఈ సీజన్లో చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. హర్షద్ దుబే మంచిగా బౌలింగ్ వేసిండు. శివాంగ్ కుమార్కు వికెట్లు ఎక్కువ రాకుండా అని చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. మంచి స్పిల్స్ అయితే వేసిండు. సో కాబట్టి శివాంగ్ కుమార్ అండ్ హర్షద్ దుబే ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉంటే బెటర్ అయితే ఉంటుంది. వాళ్ళు కూడా ఆల్రౌండర్స్. సో కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర నుంచి మంచి స్పెల్స్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం బౌలింగ్లో. ఇక ఫాస్ట్ బౌలింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ఇషన్ మలింగా, సాకిబ్ హుసేన్, నితీష్ కుమార్ రెడ్డి, పవర్ఫుల్ ఇంగే. సో ఓవరాల్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ దగ్గర నుంచి కొన్ని రన్స్ అయితే వెళ్తున్నాయి గత 2 మ్యాచ్లో చూసుకుంటే. బట్ ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, 4లో ఎన్రిచ్ క్లాసెన్, 5లో నితీష్ కుమార్ రెడ్డి, 6లో సలీల్ అరోరా, 7లో శివాంగ్ కుమార్, 8లో హర్షద్ దుబే, 9లో ప్యాట్ కమిన్స్, 10లో సాకిబ్ హుసేన్, 11లో ఇషన్ మలింగా. ఇంపాక్ట్ సబ్గా అంకిత్ వర్మ పవర్ఫుల్ ఇంగే. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మరి ఎస్ఆర్హెచ్ ఆ స్ట్రాటజీతో వెళ్తే బెటర్ ఉంటుందని. ఇక మరోవైపు కేకేఆర్ విషయానికి వస్తే ఇట్ట కేకేఆర్ 8th ప్లేస్లో అయితే ఉంది టేబుల్లో. బట్ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయితే గెలిచిల్లు. అంటే లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో టై అయింది. బట్ అయినా కానీ మ్యాచ్ అయితే గెలిచిల్లు. ఆర్ఆర్ పైన గెలిచిల్లు, ఎల్ఎస్జీ పైన గెలిచి వస్తున్నారు. మెయిన్గా చూసుకుంటే రింకు సింగ్ దగ్గర నుంచి మంచి నాక్స్ అయితే కనబడ్డాయి 2 మ్యాచ్ల్లో. వరుణ్ చక్రవర్తి ఫామ్కి వచ్చిండు. సునీల్ నారాయణ కూడా ఇంపార్టెంట్ క్రూషియల్ స్పెల్స్ అయితే వేస్తున్నాడు. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది వీళ్ళకి. బట్ లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళైతే తక్కువ కొంచెం నేరాదు. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే రహానే అండ్ టీమ్ సేఫర్ట్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో కెమెరన్ గ్రీన్, 4లో అంగ్రిష్ రఘువంశీ, 5లో రోమన్ పవల్, 6లో రింకు సింగ్, 7లో సునీల్ నారాయణ్, 8లో రమన్దీప్ సింగ్, 9లో అంకుల్ రాయ్, 10లో వైభవ్ అరోరా, 11లో కార్తిక్ త్యాగి, ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి. ఓవరాల్గా చూసుకుంటే మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే ఖచ్చితంగా 100% ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ అయితే ఉంది. ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ 5 మ్యాచ్లు గెలిచేస్తున్నారు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బెటర్ సైడ్గా కనబడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. దట్టు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి. గ్యాస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.